In this video we will discuss about difference between open circuit and short circuit. First, what is open circuit and what is short circuit, then difference between both. First, open circuit అంటే ట్రాన్స్మిషన్ లైన్ whose load end is open. ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కడ లోడ్ ఉంటుంది కదా ఆ లోడ్ ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ట్రాన్స్మిషన్ లైన్ అనుకుంటే ఇక్కడ లోడ్ ఉంటుంది, ఇక్కడ లోడ్ అనుకోండి, ఆర్ఎల్ లోడ్ అనుకుంటే ఈ లోడ్ ఎండ్ అనేది మనకి ఓపెన్లో ఉంటే అది ఓపెన్ సర్క్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్. అలానే ఇక్కడ ఏ ట్రాన్స్మిషన్ లైన్ హూజ్ లోడ్ ఈజ్ షార్టెడ్, ఆ లోడ్ అనేది షార్టెడ్ ఉంటే అంటే షార్ట్ సర్క్యూట్ కదా. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంది, ఓపెన్ అంటే ఇలా ఉంటుంది ఓపెన్ సర్క్యూట్, ఓకేనా. అదే షార్ట్ సర్క్యూట్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా, ఇలా ఉంటుంది అనుకోండి, ఓకేనా, ఇలా ఉంటుంది. ఆ లోడ్ అనేది ఇలా షార్ట్ సర్క్యూటెడ్ అయితే దాన్ని మనం షార్ట్ సర్క్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఈ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్లో లోడ్ ఇంపిడెన్స్. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంది, ఓపెన్ సర్క్యూట్ అంటే మనకు ఓపెన్ సర్క్యూట్, ఇక్కడ నేను కరెంట్ అనేది ఇచ్చిన, ఇక్కడ కరెంట్ అనేది ఆగిపోయింది అంటే ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది అంటే కరెంట్ అనేది పోలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఐఆర్ అనేది 0, ఇది 0, కరెంట్ అనేది 0 అంటే మిగతా అనేది ఇన్ఫినిటీ ఉంటాయి. విఆర్ ఇన్ఫినిటీ ఉంటుంది, నెక్స్ట్ జెడ్ఆర్ కూడా ఇన్ఫినిటీ ఉంటుంది. ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో కావాలంటే మనకి ఏంది రెసిస్టెన్స్, అదే వల్లనే వోల్టేజ్ రెండు అనేది మనకి ఇన్ఫినిటీ ఉంటాయి. విఆర్ అంటే మనకి ఏంది లోడ్ వోల్టేజ్, అలానే జెడ్ఆర్ అంటే లోడ్ ఇంపిడెన్స్ అనమాట. ఈ రెండు ఇన్ఫినిటీ ఉంటాయి. కరెంట్ అనేది 0 అవుతే ఈ రెండు ఇన్ఫినిటీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ అనేది సమ్ యాంపియర్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది సమ్ ఉన్నప్పుడు కరెంట్ అనేది ఇన్ఫినిటీ అంటే ఎంత ఉంటుందో మనకు తెలియదు. కరెంట్ ఇన్ఫినిటీ ఉంటే ఈ రెండు వచ్చేసి 0 ఉంటాయి షార్ట్ సర్క్యూట్లో, ఓకేనా. ఇది ఇన్ఫినిటీ ఎంతనో తెలియదు, ఈ రెండు వచ్చేసి 0 ఉంటాయి, ఓకేనా. లోడ్ ఇంపిడెన్స్ జెడ్ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఆర్ మ్యాక్సిమం, లోడ్ వోల్టేజ్ జెడ్ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, లోడ్ కరెంట్ ఐఆర్ ఈక్వల్ టు 0. ఇది 0 అయితే ఈ రెండు ఇన్ఫినిటీ. ఇక్కడ జెడ్ఆర్ విఆర్ 0 అయితే ఇది ఇన్ఫినిటీ ఐఆర్ వచ్చేసి. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటంటే జెడ్ఇన్ ఈక్వల్ టు మైనస్ జే జెడ్0 కాట్ బీటా ఎల్. ఇక్కడ జెడ్ఇన్ ఈక్వల్ టు J20 tan బీటా ఎల్, ఇక్కడేమో ట్యాన్, ఇక్కడేమో కాట్ విత్ మైనస్. కే ఈక్వల్ టు, కే అంటే ఏంటంటే మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ఓకేనా, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. ఇక్కడ ఆర్ అంటే స్టాండింగ్ వేవ్ రేషియో, ఎస్ అంటే స్టాండింగ్ వేవ్ రేషియో. ఇక్కడ 1, ఇక్కడ ఇన్ఫినిటీ అనమాట, రెండు సేమ్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.